ఆ రోజుల్లో ఫోన్ అంటే ఇందా చెప్పారు సత్యకుమార్ గారు, ఒక సెల్ ఫోన్ నుంచి కానీ ఒక కాల్ చేయాలంటే దాదాపుగా 50 రూపాయలు 100 రూపాయలు పడేది ఒక మినిట్కి మాట్లాడాలంటే. రేటు తగ్గించడం ఎలా, రెండోది రూరల్ కనెక్టివిటీ విలేజెస్లో ప్రతి ఒక్కరికి ఫోన్ అందించడం ఎలా, మూడోది హై స్పీడ్ ఇంటర్నెట్ ఎలా గ్రామానికి తీసుకువెళ్ళాలనేటువంటి 3 బృహత్తరమైన కార్యక్రమాలకి విజన్ ఇచ్చినటువంటి చైర్మన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఎప్పుడు చెప్తా ఉంటే టెలిఫోన్ ఈ విధంగా అందరి చేతుల్లోకి ఎలా వచ్చింది అని మాట్లాడేదానికి రూపకర్త చంద్రబాబు నాయుడు గారు. ఆ రిపోర్ట్ తీసుకొని ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి కాంపిటీషన్ పెంచి కాల్ డేటా రేట్స్ తగ్గిస్తే ఈ రోజున 300 రూపాయల నుంచి 9 రూపాయల వరకు డేటా కాస్ట్ తగ్గింది. వీళ్ళిద్దరూ ఆ రోజున బిఎస్ఎన్ఎల్ కూడా అద్భుతంగా ఉండేది. 2004 వాజ్పేయి గారి గవర్నమెంట్ వెళ్ళేటప్పటికీ బిఎస్ఎన్ఎల్ ఆదాయం సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ ఉండేది. దాదాపు 2.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థ. అలాంటి సంస్థ గడిచిన తర్వాత 2004-14 మధ్య కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. ఆ చరిత్ర మీకు తెలుసు. 2G స్కాములు వీటన్నిటితోటి బిఎస్ఎన్ఎల్ సంస్థ మెల్లగా కిందకు వస్తూ ఉంది. మళ్ళీ 2014 తర్వాత ఇప్పటివరకు 2 నాయకుల పేర్లు చెప్పాను. మూడో ఒక నాయకులు దూరదృష్టి, దృఢ సంకల్పం, దేశభక్తి కలిగినటువంటి 3వ నేత మన నరేంద్ర మోదీ గారు 2014లో వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా దేశం మొత్తం ఏ విధంగా ఉండాలనే దానికి ఒక బ్లూ ప్రింట్ తీసుకొని డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇలా మల్టిపుల్గా పెట్టుకొని చేస్తే ఈరోజు ఎన్నో మైలురాళ్ళు ఇండియా సాధించింది. ఆ రోజు 25 కోట్ల జనాభాకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే ఈరోజు 100 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వాడుతూ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. 2014-15 మధ్య ఈ దేశంలో 60 లక్షల ఫోన్లు మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. ఈరోజు చూస్తే ప్రపంచంలో 2nd లార్జెస్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఇండియా అయింది. 33 కోట్ల ఫోన్లు ఈరోజు దేశవ్యాప్తంగా తయారవుతూ ఉన్నాయి. అదేవిధంగా 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఎగుమతులు ఈ ఫోన్ల ద్వారా వస్తూ ఉన్నాయి. అంటే ఈ విధంగా ఒకటి ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చారు. స్టేజ్ 2లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఐఫోన్ వాళ్ళు ఇక్కడ పెట్టారు. 3వ ప్రణాళిక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వదేశీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనమే ఇన్నోవేట్ చేసి డిజైన్ చేసి డెవలప్ చేసి డిప్లాయ్ ఎలా చేయాలనేటువంటికి వాటిని సుదీర్ఘంగా ఆలోచించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చి స్టార్టప్స్కి ఫండింగ్ ఇచ్చి చేస్తే ఈ రోజున ఈ విధంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రెవల్యూషన్ అవుతుంది. ఇదే విధంగా ఇప్పుడు 4G టెక్నాలజీ గురించి మాట్లాడితే ఈ ప్రపంచంలో 195 ఇంకో 195 నుంచి 197 దేశాలు ఉన్నాయి. అయితే కేవలం 4 దేశాలు టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాయి. 1 స్వీడన్, 2 ఫిన్లాండ్, 3 చైనా, 4 సౌత్ కొరియా. అంటే రష్యాలో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మనది ఈ రోజున 5వ కంట్రీ. ఇది ఎలా సాధ్యమైందంటే నిరంతరం నాయకుల దృఢ సంకల్పంతో ఈరోజు ఉన్నటువంటి స్టార్టప్స్ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు సీడాట్ ఉపాధ్యాయ గారు ఉన్నారు. 4G కావాల్సింది సాఫ్ట్వేర్ కావాలి, హార్డ్వేర్ కావాలి, రెండోది వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి టవర్స్ మీద ఇన్స్టాల్ చేయాలి. సాఫ్ట్వేర్ సీడాట్ మన గవర్నమెంట్ సంస్థ వాళ్ళు రాస్తారు. హార్డ్వేర్ వచ్చి తేజాస్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. టీసీఎస్ ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి
ఈ రోజున దేశవ్యాప్తంగా 1,00,000 టవర్లలో ఫస్ట్ టైం 4G స్వదేశీ పెడతా ఉన్నాం. ఇది కూడా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. నేను వచ్చేటప్పటికి సింధియా గారు వచ్చేటప్పటికి ఒక 2,000 టవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. మేము వారం వారం కూర్చొని నెలకి 10,000 టవర్లు ఇన్స్టాల్ చేసే విధంగా అన్ని ఇంటిగ్రేట్ చేసి 10 నెలల్లో 1,00,000 టవర్లు ఈ రోజున బిఎస్ఎన్ఎల్ మొత్తం కూడా ఇన్స్టాల్ చేశాం. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 4-5 కంపెనీలు కానీ దేశాలు, ఈ కంపెనీలు ఏమున్నాయి, శాంసంగ్, నోకియా, ఎరిక్సన్, హువాయ్, ఈ 4-5 కంపెనీలే ప్రపంచంలో ఎక్విప్మెంట్కి రేట్లను శాసిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆ కంపెనీలన్నిటితో పాటు మనం తీసినటువంటి సీడాట్ వాళ్ళకు 30 ఏళ్ళు పడితే మన వాళ్ళు 36 నెలలు అంటే 3 సంవత్సరాల్లో అద్భుతంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చారు. జీరోను కనిపెట్టింది మనమే, చెస్ని కనిపెట్టింది మనమే. కాబట్టి 4G కానీ 5G కానీ మనం ఎందుకు కనిపెట్టలేమనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అందరూ పనిచేశారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను టెలికాం డిపార్ట్మెంట్ తరఫున. అదేవిధంగా కొంతమంది అడగొచ్చు, మీరు ఈరోజు అంతా 5G వాడుతూ ఉన్నాము, ఓన్లీ 4G మాట్లాడి మీరు ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారు అని. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజుకి కూడా 5G కేవలం 20 నుంచి 25% జనాభానే వాడుతూ ఉన్నారు. 5G ఎక్విప్మెంట్ ఉంటే సరిపోదు, వాడే హ్యాండ్సెట్స్ కూడా 5Gకి అటాచ్ అవ్వాలి. మన భారతదేశంలో 60-70% రూరల్ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా 2G, 3G, 4G ఫోన్లే ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా 4Gతో స్టార్ట్ చేద్దాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి 4G కనుక్కున్నాక 5G అనేది ఇబ్బంది కాదు అని చెప్పి 4Gతో తీసుకొచ్చాం. ఈ 4G సాఫ్ట్వేర్ 5Gకి ఈజీగా అప్గ్రేడ్ అవుతుంది. ఇవి కాకుండా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకునేది ఏంటి అంటే